ఇవాళ తెలంగాణ మంత్రివర్గం భేటీ కాబోతుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సిందే. కానీ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తుంది. అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది. అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవోపై కోర్టులు స్టే ఇవ్వడంతో 42% రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణ పెండింగ్ లోనే ఉండిపోయింది. రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండడంతో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా అమలు చేయటం ఇబ్బందికరంగానే మారింది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తుంది. తమ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తుంది. అయితే ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ఎన్నికలపై చర్చిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఇకపై ఆలస్యం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది.